హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా స్పెషల్ కూడా, బికాస్ ఇవాళ మావే బర్త్డే. సో ఇట్స్ ఆల్ అబౌట్ 60th బర్త్డే. వి థాట్ ఆఫ్ సెలబ్రేటింగ్ గ్రాండ్, బట్ స్టిల్ ఈ మంత్ ఎండింగ్ మావేకి రిటైర్మెంట్ కూడా ఉంది. సో టుగెదర్ పెద్దగా చేసుకుందామని చెప్పి ఈ బర్త్డే ప్లాన్స్ని అయితే సింపుల్గా హోల్డ్ చేసాం, లైక్ ఓన్లీ విత్ ఫ్యామిలీ. అండ్ మావయ్య ఆఫీస్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు. సో ఎస్, సో ఇవాళ బర్త్డే స్పెషల్స్తో పాటు ఆఫ్టర్ దిస్, అంటే రేపు మేము హరిణికి ఒక చిన్న ప్రీ బర్త్డే సర్ప్రైజ్ అన్నట్టు ప్లాన్ చేసాం. లైక్ షీ హ్యాస్ నో ఐడియా, బికాజ్ ఏంటంటే ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. అది మేము ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. వెళ్ళేటప్పుడే నేను యాక్చువల్లీ అక్కడ చేపిద్దామని అడిగాను, కానీ టైం సరిపోదు అని చెప్పేసి వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఇన్ లాస్ట్, లైక్ మన దగ్గర ఉన్నవే తీసుకెళ్ళి విల్ ప్లాన్ లిటిల్ సర్ప్రైజ్ ఫర్ హర్. బికాజ్ ఎవ్రీ టైం ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడం పెద్దగా ఇష్టపడం, కానీ పిల్లలు వచ్చేసరికి స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, ఇంటి దగ్గర పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. దే ఆల్ లైక్ దట్, ఏమంటారు, కేక్ కటింగ్, రిటర్న్ గిఫ్ట్స్, దానికి వచ్చే గిఫ్ట్స్. సో ఇవన్నీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి అవి మనం ఇగ్నోర్ చేయలేము. మనం ఏం చేస్తాం, మన బర్త్డేకి పీస్ఫుల్ టైం కావాలి అని చెప్పి సమ్ హాలిడేనో ఇంకెక్కడో ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇష్టపడతాం. సో అది చూసి ఎవ్రీ టైం నీ బర్త్డేకో నాన్న బర్త్డేకో నేను బయటికి వెళ్తాము, నా బర్త్డేకి వెళ్ళమంటే ఈసారి వెళ్దాంలే, నీది తమ్ముడిది బర్త్డే అయిపోయాక, ఎగ్జామ్స్ అయిపోయాక, హాలిడేస్ వచ్చే టైంలో ఇద్దరి బర్త్డే మధ్యలో, నాన్న బర్త్డేకి దగ్గరలో ఎక్కడైనా వెళ్దామని చెప్పి ఐ ప్రామిస్డ్ హర్. సో అందుకే తన బర్త్డే టైంలో మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ సడన్ ప్లాన్ చేసాము. బికాస్ వీకెండ్ శివాకి ఫ్రీ ఉంటుంది, కుదురుతుంది. ఇవాళకి మాత్రం ఫస్ట్ మనం మావయ్య బర్త్డే సెలబ్రేషన్స్ మేము సింపుల్గా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది చూశాక, ఆ తర్వాత మేము రిసార్ట్కి వెళ్ళి అక్కడ హర్నికి ఎలా సర్ప్రైజ్ చేసామో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఈ డెకోర్ ఓన్లీ హరిణియే చేసింది, అసలు మాకు సంబంధమే లేదు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట గైస్, అదే చెప్తుంది. ఏం చేసింది తెలుసా, చైర్ ఎక్కి విజయాన్ని ఎక్కించి విజయాన్ని ఎక్కించిందా చైర్? మీ హస్తం కూడా ఉందా ఇందులో? నవ్వుతున్నా. మళ్ళీ తేపేసి లేవకుండా దాన్ని. బాగుంది కదా. ఇప్పుడు మ్యాజిక్ చూడు. శివ, ఎందుకన్నా ఎందుకు హరిణి బర్త్డేకి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ కొడుతుంది బాగా చేస్తుంది మా అమ్మ బంగారు. నిజంగా ఎక్కడి నుంచి తెచ్చిందంటే నాకు పైన రూమ్ లో దొరికాయి అని అంటుంది. దోసే మా దోసే పెద్దది తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు నీకు?
హ్యాపీ బర్త్డే టు యు క్లాప్ చెప్పు పట్టుకో కేక్ పట్టుకో. అరే బరుంది రే తెలుసు చెప్పేసి ఇందాక విజయ్ హెల్ప్ తీసుకున్నావు అని. సో ఎల్లుండి నా బర్త్డే స్టే ట్యూన్. A B C D E F G. పక్క కూడా చూపు. Q R S W X. దోసే అమ్మ దోసే. సో అలా వచ్చేసాము. అలా కాదు యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు నాకేం చెప్పలేదు, ఒక్క విషయం కూడా చెప్పలేదు. అసలు నీకు సైక్లింగ్ ట్రాక్ వెళ్తున్నామని చెప్పారు వాళ్ళు. వద్దు 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 అన్న. తర్వాత ఇక్కడికి తెచ్చారు, బాగుంది. మొత్తం ఆ ప్లే ఏరియా కూడా ఉందా? దేనికి వచ్చాం? హలో పిచ్చా, నీకు ఇక్కడ ఒక చిన్న యాడ్ షూట్ ఉంది, నాకు అది చేసుకొని వెళ్ళిపోదాం. నాన్న ఇంకా వాళ్ళ సాటర్డే ఫ్రీ అని చెప్పేసి మనం అలా వచ్చాం. రేపు సండేనే కదా, ఇవన్నీ నాకు కూడా హాలిడేస్ కదా. శివ ఫస్ట్ మనం షూటింగ్ ఫినిష్ చేసుకుని తినేసి బయలుదేరి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? నీకు అర్థం కావట్లేదు హర్ని. సో గైస్ ఇవాళ ఇట్లా షూటింగ్కి వచ్చాం కదా, ఇవి తొందరగా ఫినిష్ చేసుకొని, కాకపోతే మనకు కూడా గుర్తుండాలని చెప్పి నేను వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఏమంటారు మళ్ళీ క్యూట్ ఉంది, ఇది పిట్ట గూడు లాంటిది, కానీ ఇందులో పిట్టలు ఉన్నాయా లేదా తెలియదు. కానీ ఎండ మాత్రం ఇరగదీస్తుంది. ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరు వెనకాలంతా గ్రీనరీ. ఇప్పుడే మంచి ఫుడ్ తిని లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. హరిణిని, మేధాంష్ని, విజయ అక్కడే రెస్టారెంట్లో కూర్చున్నారు. ఏంటంటే హరిణికి ఇంకా ఏం తెలియదు కాబట్టి మేము ఫస్ట్ లగేజ్ తీసుకుని, దానికి తెలియకుండా నేను కొన్ని బెలూన్స్ తెచ్చా అండ్ హ్యాపీ బర్త్డే అని తెచ్చా. సో అది రూమ్లో దానికి అలా పెట్టి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో మేము యానివర్సరీ కూడా ఎటు వెళ్ళలేదు కాబట్టి అన్ని కలిపి ఇలా. ఏంటి శివ ఇల్లు ఖాళీ చేసిపోతున్నట్టుంది. మరి పిల్లలతో వచ్చినప్పుడు అన్ని కంఫర్ట్ జోన్స్ ఎత్తుకుని వస్తాం. హరిని కోసం సైకిల్, లగేజ్ అండ్ ఫోటో షూట్ చేద్దామని ఫ్రాక్స్ అవి తీసుకొచ్చారు, మా వాడి స్ట్రాలర్. అదే సమ్మర్కి ముందే ఎండ అదిరిపోతుంది. సో సమ్మర్లో ఎక్కువ మీకు ఏం ప్లాన్స్ లేవు, ఎక్కడైనా విజిట్ చేయాలి బెస్ట్గా అంటే మార్గోసా రివైల్డ్ రిసార్ట్స్కి వచ్చేసేయండి. ఫుడ్ మాత్రం ఇప్పుడే తినొచ్చా కాబట్టి అసలు యమ్మీ ఉంది. ఇప్పుడు రూమ్ అది కూడా సర్ప్రైజ్ అని చెప్పాను కదా, హరిణితో పాటు మీకు కూడా సర్ప్రైజ్. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అండ్ వీళ్ళు మనకు చెప్పారు సన్సెట్ అండ్ సన్ రైజింగ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందంట. మొత్తం ఇది 35 acres ఉంది. అండ్ మనకి మేజ్ పార్క్ కూడా ఉందంట. కొంచెం ఎండ తగ్గాక వెళ్ళి చూడాలి. చెప్తున్నా అది చూపిమని నా వైపు ఫోన్ నాతోనే తిప్పించి నా మీద సెటర్ వేస్తున్నా. ఇది అజల్ కన్వెన్షన్ అని, ఎలాంటి ఈవెంట్స్ అయినా చేసుకుంటే కాటేజెస్ ఉన్నాయి సపరేట్గా. ఇదేనా ఇంకా లోపలికి వెళ్ళాలా? సో హరిణిని అక్కడ కూర్చోపెట్టేసి వచ్చాము రెస్టారెంట్ దగ్గర. ఎందుకంటే లైక్ ఎప్పుడు అది ఏమనుకుంటుంది అంటే మనం పెద్దగా బర్త్డేస్ ఏం సెలబ్రేట్ చేసుకోము కదా, మనం ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, లేదంటే వాళ్ళతో ఉంటే చాలు అనుకుంటాం. పిల్లలు ఏంటంటే బర్త్డే అనేసరికి పిల్లలందరూ రావాలి అట్లా అనుకుంటారు. సో ఈసారి హరిణికి తెలియకుండా మేము బర్త్డేకి ముందు కొంచెం ఇట్లా ప్రీ బర్త్డే కైండ్ వచ్చాం కాబట్టి ఇట్లా అట్లా అందుకని చెప్పి ఇవి అప్పటికప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించి చేసుకున్నాము.
శివ హరిని తీసుకురావడానికి వెళ్ళారు. నేను విల్లా టూర్ మీకు తర్వాత చూపిస్తాను, అంటే విల్లా టూర్ తర్వాతే ఈ బర్త్డేది స్టార్ట్ చేపిస్తాను. ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే హరిని అని చెప్పి నేను కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను. దాంతో ఇక్కడ టేబుల్ మీద రాద్దామనేసి అని అనుకుంటున్నాను. సో ఇది నేను ఇంటి నుంచి తెచ్చిన పూలతో ఇలా సెట్ చేశాను హ్యాపీ బర్త్డే హరిని అని. రూమ్లో సింపుల్గా అలా పెట్టేశాను కదా. లంచ్ అయిపోయింది, మరి లగేజ్ డ్రాప్ చేస్తుంది. వీళ్ళని పిక్ చేసుకొని రూమ్కి. మేధాంష్ ఎక్కడికి వచ్చాం మేధాంష్? ఎవరిని టీవీలో చూసినట్టు? దా అని దా. అది కాదు విజయ, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. సైకిల్ చూస్తుందే కనిపెట్టాను. ఓకే సర్ప్రైజ్ మేధాంష్. వెళ్దామా? ఇంకా పద లోపలికి వెళ్దాం. డోర్ కొట్టు మమ్మీ, అది లాక్. ఓకే. సో హరిని వచ్చింది, లెట్స్ సీ హౌ షీ రియాక్ట్ అన్నది. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే హరిని. థ్యాంక్ యూ. మేధాంష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హరిని. థ్యాంక్ యూ. బాగుందా? రూమ్ ఎలా ఉంది? మమ్మీ 9 కూడా రాసింది. నాకు ఇక్కడికి వస్తే ఎందుకు అన్నమాన్లో మనం వెళ్ళాం కదా, అట్లే ఉంది. సరేరా దా రా. Are you kidding? అయితే హ్యాపీ బర్త్డే హరిని. Thank you. హరిని డ్రెస్ చేంజ్కి వెళ్ళింది, పూల్లో దిగుతుందంట. సో ఇక్కడ ఆ ప్రైవేట్ పూల్ ఉంది కదా, అది అంతా కూడా క్లీన్ చేసేసారు. అది ట్యూబ్ కాదు మరి ఇదేంటిది? ఇన్ఫ్లేటెడ్ జాకెట్. నీ చిన్నప్పుడుది, ఇట్లా మేధాంష్కి వస్తుందని చెప్పి తెచ్చా. వాటర్ చల్లగా ఉన్నాయి, అది మ్యాటర్. ప్లేస్ ఎక్కడ లేనట్టే ఏందో జర్నీ. హలో వేదాంశ్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? వావ్ అన్నీ, హ్యాపీ బర్త్డే అన్నీ. Thank you. శివ హ్యాపీ యానివర్సరీ. శివ హ్యాపీ బర్త్డే వేదాంశ్. శివ హ్యాపీ బర్త్డే అన్ని కలిపేసి ఇందులోనే. సో ఇక్కడ మనం వింటర్ సీజన్లో వచ్చిన క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఉంది. అండ్ పిల్లలకి ఇక్కడ సైడ్ గేమ్స్ ఉన్నాయి, ఓపెన్ పెద్ద లాన్ ఉంది. అండ్ బ్యాంక్వెట్ హాల్ ఎంతమంది కెపాసిటీ కన్నా? 250 కెపాసిటీ తోటి మనకి బ్యాంక్వెట్ హాల్ ఉంది. అండ్ ఇదంతా మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ లేక్ సైడ్ వచ్చామన్నమాట. అసలు ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్ లాగే లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ లాన్, ఇటువైపు మీరు చూస్తుంటే ఇదంతా ఓపెన్ లాన్. మేధాంశ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు నేచర్.
హాఫ్ అన్ అవర్ తో అన్ని తెచ్చి ఇక్కడ ఉంటాయంట, అప్పుడు వెళ్ళి తిరగొచ్చు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? హలో, ఎక్కడికి? హలో, కానీ I love it. ఈ చిన్న చిన్న వావ్ that's కూడా ఉన్నాయి cute. Horse అయితే అది ఎంట్రన్స్. వచ్చాక అది మినీ జూ, దాని పేరు. ఇందాక మనం చెప్పాం యానిమల్స్ వస్తాయి. అరే లేకే కదా రివర్ లైన్ వెళ్తూనే ఉంది. వెళ్దాం. సో గైస్, సన్సెట్ వ్యూ పాయింట్కి వచ్చేసాం మేము. వెనక చూడొచ్చు మీరు, సన్సెట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అసలు. ఇదిగోండి. సో సన్ రైజ్ అక్కడే నెక్స్ట్ వేరే లొకేషన్ అని చెప్పేసి అని అన్నారు. రేపు ఉంటాం కాబట్టి చూడాలి. ఇది ఎంత బాగుంది, ఎంత పీస్ ఉందంటే. ఇక్కడ దాకా వస్తుంది. హరిని చూడండి ఎక్కడ కూర్చుంది. అసలు భయం లేదా నీకు? ఇక్కడ ఏదైనా పార్టీ అలాంటిది కూడా హోస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా, నాకు ఐడియా లేదు, డీటెయిల్స్ తీసుకుంటాను. బట్ ప్లేస్ అయితే చాలా అదిరిపోయింది. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. అండ్ అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇదంతా కూడా మొత్తం 35 acresలో ఉందన్నమాట. మా ఆయన డ్రోన్ సెటప్ చేస్తున్నారు. డ్రోన్ We can take it slow, make sure we do this right. Canceled all my plans to be with you tonight. So just sit with me, talking to the night until the morning, building chemistry. I don't think I ever wanna go, come closer next to me. Trying to find another way to say this, but I think we were meant to be. You make me anxious. I think I might be stuck on you. I love the things you did for me. It seems like you're dropping clues. There's no need to rush, so let's just take our time. Dropping everything 'cause you're stuck on my mind. So just sit with me, talking to the night until the morning, building chemistry. I don't think I ever wanna go, come closer next to me. Trying to find another way to say this, but I think we were meant to be. Oh, we were meant to be. Oh, we were meant to be. వావ్, అంత దూరంలో బోర్డు పెట్టేశాడు, అయినా నాకు ఎమ్మటే కనబడింది. మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, నీళ్ళలోకి వెళ్ళొద్దు అన్నారు. మొసలి బయట ఉయ్యాలు ఊగుతుంది. స్పెల్లింగ్ కరెక్ట్, ముసలి. వావ్ మై, అసలు ఈ ఫ్రేమ్ భలే ఉంది.
మధ్యలో ఆగిపోయారు స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు. నువ్వు వస్తావా మై? Trying to find another way to say this, but I think we were meant to be. మళ్ళీ వాడిని ఒక్కడిని పెట్టు అని నువ్వు జరుగు ఒక్కసారి జరుగు. Ready? 3, 2, 1. లెట్స్ గో టు ద మేజ్ పార్క్. ఇప్పుడు మిస్ అవ్వకుండా బయటికి వస్తే రేపు మళ్ళీ డ్రోన్ తో షూట్ చేద్దాం. ఇది రెస్టారెంటా? లెట్స్ గో. అయ్యో ఇక్కడ దారి లేదు. లేదా విజయాన్ని చూసుకోవాలి. ఇగో ఇటు ఉంటుంది ఇదా, అది అటే తిరిగి వచ్చింది. హరిని అని లేదు హరిని రైట్ తీసుకో. లేదు. ఇగో ఎగ్జిట్ ఇక్కడే ఉంది, నేను తీసుకొచ్చాగా. ఇక్కడే ఉంది. నేను ఆడే ఎగ్జిట్ ఉంది. వీళ్ళు చీటింగ్ ఏయ్ ఇగో ఎంట్రీ ఆర్చ్ కనపడుతుందిగా. ఒక్కరిని సైకిల్ వేసుకొని అలా సరదాగా రౌండ్కి వచ్చాం. ఓ కోతులు, వావ్. లేక్ దాకా వెళ్తారంట, నేనేమో పరిగెత్తా. అయ్యో. అరే. ఇదే ప్రస్తుతానికి మేము ఉంటున్న విల్లా నెంబర్ 402. హరిని సైకిల్ అయితే ఇంటి నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ మనకి సైకిల్స్ అది ప్రొవైడ్ చేస్తారు. ఇది పూల్, ప్రైవేట్ పూల్ గైస్. ఆ బెలూన్స్ అది మేమే వేసాం. హరినిది ఒక ట్యూబ్ అండ్ మేదాన్స్తో ఒక ట్యూబ్. ఇంతే కాకుండా మనకు అప్పుడప్పుడు ఇక్కడ గెస్ట్ కూడా వస్తూ ఉంటారు, కోతులు. ఎప్పుడు డోర్లు అవి వేసుకొని ఉండాలి. వెల్కమ్ వెల్కమ్ టు విల్లా నెంబర్ 42. కూర్చోడానికి ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది పూల్కి. బెడ్రూమ్ నుంచి ఉంది. పందిరి మంచమే. మనకి వాష్రూమ్ లో టప్ ఉంది. ఇప్పుడు హరిని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా లోపల. బాగుంది వాష్రూమ్. ఎస్. ఎక్కడికి సార్, ఎక్కడికి? చందమామ గారు సరే డిన్నర్కి రూమ్ చందమామ. ఏప్రిల్ ఫూల్స్కి టైం ఉందటవా? పడుకొని ఉన్నాడు సార్, పాపం అలసిపోయిండు. సో డిన్నర్
అడిగేదాకా తిరుగుతారా? ఫ్రెండ్ హ్మ్? తిరిగి వస్తాం. క్లాస్మేటా? మా ఫ్రెండ్ అందరం ఒకటే హైట్ ఉంటాం. సరిపోయారు. పదండి. మీ అన్న కూడా లేస్తాడు కాసేపు అయితే. హర్ని విత్ హర్ని. నైస్. పద. వావ్. కోడి ఈ కోడిని తీసుకెళ్ళి కుక్ చేస్తాం. కష్టం. ఇది సిమెంట్ కోడి. ఇది మై కోడి. చెట్టుతో పాటు ఎంత బాగుంది చూడు కలిపి చూస్తే. ఇందాక నేను పైకి చెక్ చేసా, మబ్బులు వచ్చినాయి కనబడలే. నైస్. బాగుంది కదా లైటింగ్. ఆర్చ్ 7:30. తినేటప్పుడు పాపం పిల్లలు ఆడుకోవడానికి బాగుంది కదా. నీకెందుకు? అది చిన్నపిల్లలకి కదా, చిన్నపిల్లలకి. చెప్పు. మిదర్స్ పాండా ఉంది అక్కడ. పాండా. ఒక 10 minutes లో డిన్నర్ రెడీ అవుతుంది. ఈ లోపు ఆడుకోండి. మిదర్స్ ఫేవరెట్. ఐస్ క్రీమ్. ఓకే. ఇక పిల్లల సంగతి తెలిసిందే కదా, ఓపెన్ చేసిన రోజే ఉంటుంది నీట్గా. అలా కూడా చూడవచ్చా? మై మీ ఫేవరెట్ ఏంటి చెప్పు. చాలా ఎంజాయ్. సార్ పాపడా? సార్కి తీస్తే నువ్వు తింటున్నావు. వేడిగా ఉందా? ఆయనకు అప్పడం వేయలేదనా? మెంతి కూర పప్పు అప్పుడు With ghee. ఇది పెడతా, తినకపోతే అప్పుడు పెరుగన్నం ట్రై చేస్తా. కానీ చాలా బాగుంది. నేను తిని చూసా. మనం ఏ ఇంట్లో ఎలా పొద్దున్న దాల్ కూడా చేసుకుంటాము, బాగుంది. ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంది. ఏదో నేను చెప్తున్నాను అని కాదు గైస్, మీకు సిటీకి దూరంగా ఒక ప్రశాంతంగా 2 days గడపాలి ఫ్యామిలీతో. ఓన్లీ అస్ ఓన్లీ అవర్ టైం. 1 night వచ్చినా కూడా ఇక్కడ సరిపోతుంది. 2 nights. ఎందుకంటే 1 night ఇది చూడడానికి సరిపోతే, సెకండ్ నైట్ రిలాక్స్. గైస్ ఇప్పుడు మేము స్కూబా డైవింగ్కి వెళ్తున్నాం అనుకోకండి. అయితే స్విమ్మింగ్కి వెళ్దామని, అంటే రూమ్లో పూల్ ఉంది బట్ స్టిల్ అక్కడ చాలా చల్లగా ఉంది. ఆ పైన షెడ్ వేసేయడం వల్ల మొత్తం చాలా అంటే చాలా కూల్గా ఉంది.
ఈ కామన్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం, పెద్ద పెద్ద పూల్కి వెళ్తున్నాం. చూడండి నాకు పెట్టుకుని సరిపోలేదు చెవులు. రండి. క్లైమేట్ అంతా ఈవినింగ్స్ అందరు ఉన్నప్పుడు మనం రాము కాబట్టి ఇప్పుడే. ఓకే అన్ని వదిలేస్తా. వదిలే. ట్రై చేస్తున్నా. ఏంటిది? వామ్మో. ఆఫ్టర్ స్విమ్మింగ్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఆకలి కూడా వేస్తుంది. అండ్ యూనో ఫుడ్ మాత్రం గైస్ నేను చెప్పడం కాదు, మీరు ఇటు వచ్చినప్పుడు టేస్ట్ చేసి మీకే అర్థమవుతుంది. ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. విజయ వెజ్ తింటుంది. మా వాడు ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు, వాడు తినిపించేసా పెరగన్నం. సో అలా ఈవినింగ్ ఫోటోషూట్ చేద్దామని అనుకుంటే వీడు అస్సలు ఫోటోషూట్కి మాకు సపోర్టే చేయడు గైస్. ఏం చేస్తే అది చేస్తాడు. వీళ్ళ డ్రెస్సెస్ నేను సింగపూర్ యూనివర్సల్ స్టూడియోలో తీసుకున్నాను. మేము మొన్న నా బర్త్డేకి వెళ్ళినప్పుడు కదా సింగపూర్కి. వీడు అసలు ఫోటోషూట్కే సపోర్ట్ చేయడు. ఇంకా అప్పటి నుంచి దాచిపెడితే ఇప్పుడు వేశాను. ఇక్కడ మా ఆయన ఏదో సర్కస్ ఫిట్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంట్లో ప్రయోగించగా జరుగు. నువ్వు నాన్న వైపు రన్ చేయి, వాడు కూడా రన్ చేస్తారు. నో వేర్ ఇస్ హరిని. ఇవేం అయ్యే పనిలాగా అనిపించట్లేదు. ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్. నాన్న దగ్గరికి వెళ్ళు. స్కై జరు జరు జరు. ఏంటి నీ వేషాలు? ఏంటి ఏంటి? కార్లో పెట్టుకొని నేను బ్రేక్ఫాస్ట్ పంపించా. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేద్దాం. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళిపోయారు. పద ఎక్కు, పద దా. బాయ్ చెప్పు బేబీకి. బాయ్. సో హౌ వాజ్ ది స్టే కన్నా? అసలు 2 nights అయిపోయింది. యాక్చువల్లీ మాకు 2 nights అయిపోయింది, తెలియలేదు. అసలు ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా మన రొటీన్ మన వర్క్స్ అన్నీ
తప్పదు కాబట్టి ఇప్పుడైతే బయలుదేరిపోయాము. వ్యూ చూపిస్తున్నాను. అసలు నాకైతే నిజంగా చెప్తున్నాను శివ, కేరళ వచ్చిన ఫీల్ వచ్చింది. అవును, నీకు అనిపించిందా? ఇంకా రివర్ సైడ్ కానీ ఆ రివర్ సైడ్ అదంతా కేరళ. వీళ్ళు ఆ బ్యాక్ వాటర్స్ లాగా మనకి అది పెట్టేసుకుంటే అంత పెద్దగా లేదు కదా, చిన్న బోట్ కానీ ఏదన్నా చిన్న పెట్టడానికి కూడా. బోటింగ్ ఏమైనా పెట్టుకోవాల్సి. అంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, లేకపోతే మంచి చిన్న బోటింగ్ పెడల్ది కానీ హ్యాండ్ పెడల్ది కానీ ఉంటే బాగుంది. చాలా బాగుంది గైస్ ప్లేస్. సో ఇవాళ వీడియో లైక్ బిహైండ్ ద సీన్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు. రఘు అరుస్తూనే ఉన్నాడు. ఫొటోస్ లేవమ్మా, ఫొటోస్ లేవు. అమ్మ తీసుకున్నారా? ఇదిగో పిల్. ఆయన వెళ్ళండి.